హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా ఒక మంచి సస్పెన్స్ అండ్ యాక్షన్ డ్రామా కాన్సెప్ట్‌తో వచ్చిన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో హిందీ లాంగ్వేజ్‌లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్న 'దేవకీనందన వాసుదేవ' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే ఒక పండితుడు సుదర్శన చక్రం చేతిలో పట్టుకున్న వాసుదేవుని రాతి విగ్రహం చెక్కగా అక్కడే ఉన్న వ్యక్తి, మీరు చెక్కిన ఈ విగ్రహం అద్భుతంగా ఉంది గురువు గారు అంటాడు. దానికి పండితుడు, ఈ దివ్యమంగళ విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కడ చూసినా సరే స్వామివారు మనకి చిరునవ్వుతోనే దర్శనమిస్తారు. కానీ దుష్ట శిక్షణ కోసం ఉగ్రరూపుడైన చక్రధారిని ఎక్కడైనా చూశావా? ఏ ధర్మస్థాపన కోసమో స్వామి నా చేత ఈ సంకల్పాన్ని కలిగించాడు. ఈ భూమి మీద ఎక్కడా లేని విధంగా ఈ సుదర్శన చక్రంతో వాసుదేవుని విగ్రహం ఎక్కడ ప్రతిష్ఠింపబడుతుందో అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే విజయనగరం జిల్లా శీర్షాపురంలో ఉండే కంసరాజు అనే వ్యక్తిని చూపిస్తారు. కంసరాజుకి తన చెల్లెలు దేవయాని అంటే చాలా ఇష్టం. ఇప్పుడు తన చెల్లెలు 9th మంత్ ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల ఇంట్లో హోమం జరిపిస్తూ ఉండగా స్వామీజీ అక్కడి వారిని పూజ మొదలవబోతుంది. కంసరాజు ఎక్కడని అడగ్గా కంసరాజు ఇంట్లో ఉండడు. అక్కడే ఉన్న ఒక మహిళ అసలు ఈ హోమం ఎందుకు చేయిస్తున్నాడని అడగ్గా దానికి మరొక మహిళ, తన చెల్లెలికి 9 నెలలు నిండాయి కదా, సుఖంగా ప్రసవం జరగాలి అని హోమం చేయిస్తున్నాడు. తన చెల్లెలికి 6 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆరోగ్యం బాగోక ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. ఈ స్వామీజీనే ఒక తాయెత్తు కట్టిన వెంటనే చెల్లెలు ఆరోగ్యం బాగయింది. అప్పటి నుండి కంసరాజుకి ఈ శాస్త్రాలు, సిద్ధాంతాలు, వాస్తులంటే బలంగా నమ్ముతాడు. తన చెల్లెల్ని పెళ్లి చేసి బయటికి పంపడం ఇష్టం లేక బావగారినే ఇల్లరికం తెచ్చుకున్నాడు అని చెప్తుంది. అప్పుడే అక్కడికి సిఐ దామోదర్ వచ్చి అక్కడి వారిని, కంసరాజు ఎక్కడ దేవేంద్ర పొలం లాక్కోవడానికి ట్రై చేస్తున్నాడు అని, పొలం ఇవ్వకపోతే తనని చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చాడంట అంటాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే కంసరాజుకి ఒక స్వామీజీ తన పొలంకి ఈశాన్యంలో ఉన్న దేవేంద్ర పొలంని తన పొలంలో కలిపేసుకుంటే కంసరాజుకి బాగా కలిసొస్తుందని చెప్పి ఉంటాడు. అయితే దేవేంద్ర తన పొలం కంసరాజుకి ఇవ్వను అనడంతో ఇప్పుడు దేవేంద్ర పొలం దగ్గరికి వెళ్ళగా దేవేంద్ర తన మనుషులతో కంసరాజుపై అటాక్ చేయబోగా కంసరాజు దేవేంద్ర మనుషులని అలాగే దేవేంద్రని బాగా కొట్టి చంపేసి వారి డెడ్ బాడీస్ తన పొలంలోనే కాల్చేసి ఇంటికి వస్తాడు. అప్పుడే కంసరాజుకి సిఐ దేవేంద్ర ఇచ్చిన కంప్లైంట్ కాపీ చూపించి అరెస్ట్ చేయబోగా దానికి కంసరాజు, ఆ దేవేంద్ర ఆల్రెడీ చనిపోయాడు కాబట్టి చనిపోయిన వాడి కంప్లైంట్ చెల్లదు, సాక్ష్యంతో రా అనడంతో సిఐకి చాలా కోపం వచ్చి, నువ్వు చట్టాన్ని మేనేజ్ చేయొచ్చు, న్యాయాన్ని మ్యానిపులేట్ చేయొచ్చు, కానీ ధర్మాన్ని దాటలేవు. ధర్మం అంటే దేవుడు. ఏదో ఒక రోజు సాక్ష్యంతోనే వస్తా, అప్పుడు నా పవర్ ఏంటో చూపిస్తా అని అక్కడ నుండి కోపంతో వెళ్ళిపోతాడు. ఇంకా అలా కంసరాజు హోమం కంప్లీట్ చేశాక స్వామీజీ తనతో కాశీకి వెళ్ళి పుణ్యస్నానం చేసి రండి, అంతా మంచి జరుగుతుంది అని చెప్పడంతో కంసరాజు కాశీకి వెళ్తాడు. అలా కంసరాజు కాశీకి చేరుకుని పుణ్యస్నానం చేసేందుకు వెళ్తూ ఉండగా అప్పుడే ఒక ఫ్యామిలీ కూడా అక్కడికి వస్తుంది. అయితే సడన్గా వారి ఫాదర్ గుండె నొప్పితో కింద పడి చలనం లేకుండా ఉండిపోతాడు. దాంతో ఆ వ్యక్తి ఫ్యామిలీ అందరూ బాధపడుతూ తనని లేపడానికి ట్రై చేస్తూ ఉంటారు. అదే టైంకే అటుగా వెళ్తున్న ఒక అఘోర స్వామీజీ తన దండంతో ఆ వ్యక్తిని తాకి తనని దాటి వెళ్ళగానే వారి ఫాదర్కి స్పృహ వచ్చి లేస్తాడు. ఆ అఘోరి వారితో, దిగులు పడకండి, తన కోసం శివయ్య ఈ భూమి మీద ఇంకా నూకలు ఉంచాడు అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అదంతా చూసిన కంసరాజుతో పాటు అక్కడి వారందరూ ఆశ్చర్యపోతారు. నెక్స్ట్ సీన్లో అలా కంసరాజు పుణ్యస్నానం చేసి ఒడ్డునే పూజ చేస్తూ ఉండగా అదే టైంకే అటుగా వెళ్తున్న అదే అఘోర స్వామీజీ కంసరాజుని చూసి తన దగ్గరికి వచ్చి మృత్యువు అనగా దానికి కంసరాజు, నిజమే స్వామి, మృత్యువు ఎప్పుడు నాతోనే ఉంటుంది, నా మాటే వింటుంది అంటాడు. దానికి స్వామీజీ, నీ మరణగండం నీ ఇంట్లోనే పుడుతుంది, నీ తోడబుట్టిన దాని గర్భంలో నీ గండం పురుడు పోసుకుంటుంది, నీ మరణం నీ సోదరికి 3వ సంతానంగా పుట్టబోతుంది, నీ సోదరి 3వ సంతానం వల్ల నీకు మరణం సంభవిస్తుంది, ఇది విధి మార్చలేరు అని చెప్తాడు. అది విన్న కంసరాజు షాక్ అయ్యి ఆలోచనలో పడతాడు. అలా కంసరాజు ఇంటికి వచ్చాక ఆ రోజు ఇంట్లో తన చెల్లెలికి పురుడు పోస్తూ ఉండగా కంసరాజు ఇంటి బయట కూర్చొని ఉంటాడు. అలా కాసేపటికే తన చెల్లెలికి బేబీ పుట్టినట్టు ఏడుపు వినగానే కంసరాజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే అదే టైంకే సిఐ దామోదర్ అక్కడికి వచ్చి, సాక్ష్యంతోనే వచ్చారా, దేవేంద్రని నువ్వే చంపావని ఎవరు సాక్ష్యం చెప్పరు అనే కదా నీ ధైర్యం, కానీ దేవేంద్రని నువ్వే చంపావని తన తమ్ముడు భూపతి కంప్లైంట్ ఇచ్చాడు అని చొక్కా పట్టుకుని లాక్కెళ్ళిపోతాడు. అలా కంసరాజుని కోర్టులో ప్రవేశపెట్టగా దేవేంద్రని తన మనుషుల్ని కంసరాజు చంపినట్లు సాక్ష్యాలు ఉన్నందున కంసరాజుకి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇస్తుంది. అలా 21 సంవత్సరాలు గడిచిపోతాయి. సీన్ కట్ చేస్తే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన కృష్ణ అని చూపిస్తారు. కృష్ణకి అమ్మ మాత్రమే ఉంటుంది. కృష్ణ అంటే తన అమ్మ ఇంటి దగ్గరే కొంతమంది వర్కర్స్ని పెట్టుకుని చీరలు నేస్తూ చీరల బిజినెస్ చేస్తూ ఉంటారు. ఒకరోజు కృష్ణాష్టమి అవడంతో ఊరిలో ఉట్టి కొట్టే పోటీలు జరుగుతూ ఉండగా ఆ
పోటీలో కృష్ణ కూడా పాల్గొంటాడు. అయితే కృష్ణని ఎలాగైనా గెలవకుండా ఆపాలి అని రంగా తన మనుషులతో ట్రై చేస్తాడు. అయితే కృష్ణ రంగా అంటూ తన మనుషుల్ని కొట్టి ఉట్టి కొడతాడు. ఇదిలా ఉంటే మరో పక్క కృష్ణ అమ్మ దేవకి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి కృష్ణ జాతకం చూపించగా కృష్ణ జాతకం చూసిన స్వామీజీ దేవకితో నీ బిడ్డకి ఉన్న గండం గురించే కదమ్మా నువ్వు ఆలోచిస్తూ భయపడుతుంది. నీ బిడ్డకి మరణగండం లేదా అతని చేతిలో ఒక మరణం జరిగి తీరుతుంది అనగా దానికి దేవకి ఇద్దరు బిడ్డలు పురిట్లోనే చనిపోతే మూడవ బిడ్డగా వీడు పుట్టాడు, దేవుడు వరమిచ్చాడు అనుకున్నా కానీ శాపం కూడా ఇచ్చాడు అని బాధపడగా స్వామీజీ నీ బిడ్డకి అర్ధాయువా లేదా దీర్ఘాయువా అనేది ఈ గండమే నిర్ణయిస్తుంది. మరణిస్తే అర్ధాయువుతో అంతమవుతాడు, తన వల్ల ఎవరైనా మరణిస్తే దీర్ఘాయువై చిరకాలం జీవిస్తాడు. అయితే నీ బిడ్డకి జైలు జీవితం కూడా ఉంది, ఈ సంవత్సరమే నీ బిడ్డ భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని ఒక రక్ష తాయెత్తుని ఇచ్చి ఇది ఆ దేవుడి రక్ష, నీ బిడ్డ చేతికి కట్టు ఆపై దైవేచ్ఛ అంటాడు. నెక్స్ట్ సీన్ లో దేవకి ఇంటికి వచ్చి ఆ రక్షా తాయెత్తు కృష్ణ చేతికి కట్టి ఈ ఒక్క సంవత్సరం ఎవరితో గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉండరా, ఎందుకంటే జాతకంలో ఇబ్బంది ఉందంట అని చెప్తుంది. ఇంకా తర్వాత కృష్ణ తన ఫ్రెండ్ చెల్లెలి పెళ్లి ఉందని గుడికి వెళ్తాడు. అయితే అదే పెళ్లికే మన మూవీలో మరొక మెయిన్ క్యారెక్టర్ అయిన సత్య కూడా వచ్చి ఉంటుంది. సత్య పెళ్లి కూతురికి ఫ్రెండ్. కృష్ణ సత్యాని మొదటిసారి చూడగానే బాగా నచ్చి తనతో మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటాడు. అయితే కృష్ణని గమనించిన సత్య మాత్రం కృష్ణని పెళ్లిలో పనులు చేయడానికి వచ్చిన సప్లయర్స్ అనుకుంటుంది. ఎందుకంటే సేమ్ సప్లయర్స్ వేసుకున్న డ్రెస్సే కృష్ణ కూడా వేసుకుని ఉంటాడు కాబట్టి అందుకే కృష్ణకి కొన్ని పనులు చెప్పి చేయమంటుంది. అయితే సత్య చెప్పడంతో కృష్ణ కూడా కాదు అనకుండా చేస్తాడు. అయితే తర్వాత సత్యకి కృష్ణ సప్లయర్ కాదు అని తెలిసి ఫీల్ అయ్యి తన దగ్గరికి వచ్చి సారీ కూడా చెప్తుంది. అలా ఇద్దరికి పరిచయం అవుతుంది. ఇంకా అలా పెళ్ళైపోయాక సత్యాని కారులో రంగా తీసుకెళ్లడం చూసిన కృష్ణ షాక్ అయ్యి సత్య ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి తనని రంగా తీసుకెళ్తున్నాడు ఎందుకని అడగ్గా తను కూడా సత్య ఫ్యామిలీని అని చెప్తారు. అలాగే సత్య మా కాలేజీలోనే చదువుతుంది అని చెప్తారు. అది విన్న కృష్ణ రేపటి నుండి సత్య కాలేజీకి వెళ్ళి తనకి క్లోజ్ అవ్వాలి అని ఫిక్స్ అవుతాడు. అయితే మొదట రంగాకి ఎలాగైనా క్లోజ్ అవ్వాలి అనుకుంటాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం రంగా సత్యాని కాలేజ్ దగ్గర వదిలిపెట్టడానికి కారులో తీసుకెళ్తూ ఉండగా కృష్ణ ఆ కార్నే ఫాలో అవుతూ వచ్చి కార్ని ఆపి రంగాతో నన్ను క్షమించండి రంగా గారు, మీరు మంచివారు అని తెలియక ఆ రోజు కోపంలో ఉట్టి కొట్టే పోటీల దగ్గర మిమ్మల్ని కొట్టాను, ఐఎమ్ రియల్లీ సారీ అంటాడు. అది నిజమని నమ్మిన రంగా సరే అంటాడు. అప్పుడే కృష్ణ కారులో ఉన్న సత్య వైపే చూస్తూ ఇక మీదట మనం ఫ్రెండ్స్, అందుకే మీ దగ్గర నా ఫోన్ నెంబర్ ఉండాలి కదా, నా నెంబర్ తీసుకోండి అని కృష్ణ తన నెంబర్ సత్యకి వినబడేలా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా సత్య కూడా కృష్ణ నెంబర్ని సేవ్ చేసుకుంటుంది. మరుసటి రోజు కృష్ణుడు తన అమ్మ టెంపుల్కి రాగా అదే టెంపుల్కే సత్య కూడా వచ్చి ఉంటుంది. సత్యాన్ని చూసిన కృష్ణ సత్యాన్ని తన అమ్మకి పరిచయం చేసి తన అమ్మ ప్రదక్షిణలు చేసుకోవడానికి వెళ్ళగా కృష్ణ సత్యతో మాట్లాడుతూ అలా ఇద్దరు గుడి బయటికి వస్తారు. అదే టైంకే గుడి బయట ఒక వ్యక్తి తన భార్య ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా తనకి డబ్బు ఇవ్వమని తనని కొడుతూ ఉంటాడు. అది చూసిన కృష్ణకి చాలా కోపం వచ్చి ఆ వ్యక్తిని బాగా కొట్టి తనకి ఆడవారి గొప్పతనం గురించి చెప్పి వారిని కలుపుతాడు. అదంతా చూసిన సత్యకి కృష్ణ మంచితనం బాగా నచ్చేస్తుంది. ఇంకా అప్పుడే సత్యాన్ని తీసుకెళ్ళడానికి రంగా కారులో అక్కడికి రాగా కృష్ణ రంగాని చూసి ఇండైరెక్ట్గా సత్యతో రంగా గారు ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా, ఒక్క మెసేజ్ అయినా చేయొచ్చు కదా, వెయిట్ చేస్తున్నాను అని చెప్తాడు. అది విన్న సత్యకి విషయం అర్థమయ్యే కృష్ణకి హాయ్ అని మెసేజ్ చేయడంతో కృష్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో అదే రోజు రాత్రి కృష్ణకి తన అమ్మ ఒక అమ్మాయి ఫోటో చూపించి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోరా, మీ జాతకాలు బాగా కలిసాయంట అనగా దానికి కృష్ణ తన ఫోన్లో సత్య ఫోటోని తన అమ్మకి చూపించి ఈ అమ్మాయితో అయితే నా జీవితం కూడా బాగుంటుంది అంటాడు. అది విన్న తన అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరో పక్క జైల్లో శిక్ష అనుభవిస్తున్న కంసరాజుని చూపిస్తారు. ఆ రోజు కోర్టులో దేవేంద్రను తన మనుషుల్ని చంపినందుకు 14 సంవత్సరాలు జైలు శిక్ష విధించగా సిఐ కంసరాజుని చూసి నీ మీద నేనే గెలిచాను అని మీసం తిప్పి నవ్వుతాడు. దాంతో కంసరాజుకి కోపం వచ్చి కోర్టు బయటే సిఐని దారుణంగా చంపేయడంతో శిక్షని 21 సంవత్సరాలకి పొడిగించి ఉంటారు. అయితే ఇప్పుడు అలా తన జైలు శిక్ష మరో 10 రోజుల్లో ముగియబోతూ ఉంటుంది. మరో పక్క సత్య వాట్సాప్లో కృష్ణకి రామాయణ్ టెంపుల్ దగ్గరికి వస్తున్నా అని మెసేజ్ పంపి అది కృష్ణ చూశాక మెసేజ్ డిలీట్ చేసి నెంబర్ కూడా బ్లాక్ చేస్తుంది. ఇంకా ఆ మెసేజ్ చూసిన కృష్ణ ఆ టెంపుల్కి వెళ్ళి సత్యాన్ని కలిసి మాట్లాడతాడు. అలాగే సత్యకి తను ప్రేమిస్తున్న విషయం చెప్పి నేను నీకు ఇష్టమేనా అని అడగ్గా అదే టైంకే సత్యాన్ని తీసుకెళ్ళడానికి తన మనుషులు రాగా వారిని చూసిన సత్య కృష్ణతో నా ఆన్సర్ నీకు రేపు చెప్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం కృష్ణ తన ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుకుంటూ ఉండగా అదే టైంకే సత్య కృష్ణకి నేను ఈరోజు కాలేజీకి రావట్లేదు అని మెసేజ్ చేస్తుంది. అది చూసిన కృష్ణ కొంచెం డల్ అయ్యి తన ఫ్రెండ్స్తో ఈరోజు ఐ లవ్ యూ చెప్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటే ఇప్పుడు కాలేజీకి రావట్లేదని మెసేజ్ చేసింది. అందరూ అమ్మాయిలాగే ఒక రోజు ఎంత పిలిచినా పలకదు, ఇంకో రోజు నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతుంది, తర్వాత రోజు నన్ను చూసి నవ్వుతుంది. అసలు ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటో నాకు
నాకు అర్థం కావటం లేదు అని చెప్తూ ఉండగా అదే టైంకే సత్య కాలేజీకి వెళ్ళడం చూసిన కృష్ణ కాలేజీకి రాను అని నాకు అబద్ధం చెప్పి కాలేజీకి వెళ్తుంది అనే కోపంతో కాలేజీకి వెళ్ళి సత్యాన్ని ఆపి నాకే అబద్ధం చెప్తావా అని తన చెయ్యి పట్టుకోగా సత్య కృష్ణని చెంప చెల్లుమనేలా కొడుతుంది. దాంతో షాక్ అయిన కృష్ణ అక్కడి నుండి వచ్చేస్తాడు. మరోపక్క శిక్షాకాలం పూర్తవడంతో కంసరాజు జైలు నుండి విడుదలై బయటికి వచ్చి మొదటగా దేవేంద్ర తమ్ముడు భూపతిని చంపాలి అని తన ఇంటికి వెళ్ళగా ఈ విషయం తెలిసిన భూపతి అప్పటికే అక్కడ నుండి పారిపోయి ఉంటాడు. ఇంకా తర్వాత అలా కంసరాజు కారులో ఇంటికి వెళ్తూ ఉండగా మధ్యలోనే కారు టైర్ పంక్చర్ అవడంతో కారు దిగి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే కృష్ణ బైక్పై అదే దారిలో వస్తూ కంసరాజుని చూసి తనని బైక్ ఎక్కించుకుని తన ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్తాడు. అలా కంసరాజు ఇంటికి రాగానే కంసరాజుని చూసిన తన చెల్లెలు దేవయాని షాక్ అయ్యి జరిగింది గుర్తు చేసుకుంటుంది. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. కాశీ నుండి వచ్చాక కంసరాజు తన చెల్లెలికి పుట్టబోయే 3వ సంతానం వల్ల తనకి మరణం సంభవిస్తుంది అని, అందుకే ఇదే తన చివరి కాన్పు, ఇంకా పిల్లలు వద్దు అని తన చెల్లెలు బావతో చెప్పగా అది విన్న కంసరాజు బావా ఇంకా ఈ రోజుల్లో ఇలాంటివి నమ్ముతున్నావెందుకు బావా, ఇలా చేస్తే నా భార్యని తీసుకొని నేను ఇంట్లో నుండి ఇప్పుడే వెళ్ళిపోతాను అని కంసరాజు చెల్లెల్ని తీసుకుని ఆ ఇంటి నుండి వెళ్ళాలి అని చూడగా కంసరాజుకి చాలా కోపం వచ్చి తన బావని చంపేస్తాడు. అది చూసిన తన చెల్లెలు షాక్లో ఉండగా కంసరాజు తనతో ఇంకా నీకు వీడు వద్దమ్మా, నువ్వు గర్భవతి అయ్యావు కదా చాలు, అసలు వీడే లేకపోతే నీకు 3వ సంతానమే కలగదు కదా అంటాడు. ఇంకా అలా దేవయాని డెలివరీ రోజు పోలీసులు కంసరాజుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఉంటారు. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే దేవయానికి ఒకే కనుపులో 3 ఆడపిల్లలు పుట్టి ఉంటారు. అయితే తన అన్న మాట గుర్తొచ్చిన దేవయాని ఈ విషయం తన అన్నకి తెలిస్తే 3లో ఒకరిని చంపేస్తాడు అని భయపడి తన బిడ్డల ప్రాణాలు ఎలాగైనా కాపాడాలి అని తనకి డెలివరీ చేసిన అన్నపూర్ణమ్మ హెల్ప్తో తనకి పుట్టింది ఒకటే ఆడపిల్ల అని అందరినీ నమ్మించి 3ని ఎవ్వరూ చూడకుండా జాగ్రత్తగా పెంచుతూ ఉంటుంది. అయితే 3 ఒకేలా ఉండడంతో ఎవరికి కూడా వాళ్ళు 3 అని డౌట్ రాదు. అలా దేవయాని తన 3 కూతుర్లని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంకా దేవయాని తన 3 కూతుర్లకి సత్యభామ, సత్యలీల, సత్యవతి అని పేర్లు పెట్టి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో కంసరాజు తన మేనకోడలు సత్యతో హోమం జరిపిస్తూ ఉండగా స్వామీజీ మంత్రించిన నీళ్లు ఇల్లంతా చల్లిరమ్మని రంగాకి ఇవ్వగా రంగా నీళ్ల చెంబు తీసుకుని ఇంట్లోకి వెళ్ళి అన్ని రూమ్స్ తిరుగుతూ ఉంటాడు. అది చూస్తున్న దేవయాని తన మిగతా 2 కూతుర్లని ఎక్కడ చూసేస్తాడో అని భయపడిపోతూ ఉంటుంది. అలా రంగా దేవయాని రూమ్లోకి వెళ్ళగా మిగతా 2 తనకి కనిపించకుండా మంచం కింద దాక్కుంటారు. అలా పూజ కంప్లీట్ చేస్తారు. ఇంకా తర్వాత అన్నపూర్ణ దేవయాని రూమ్లోకి వచ్చి సత్య అండ్ మిగతా 2ని చూసి ఇన్ని రోజులంటే కంసరాజు లేడు కాబట్టి నీ 3 కూతురని ఎవరికి కనబడకుండా కాపాడుకున్నావు, కానీ ఇప్పుడు కంసరాజు ఇంటికి తిరిగి వచ్చాక అందరూ ఇంట్లోకి వస్తున్నారు, మీరు 3 అని తెలిస్తే ఏమైనా ఉందా, మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి అంటుంది. మరో పక్క కంసరాజు భూపతి పారిపోవడంతో తన ప్రాపర్టీస్ అన్ని తన పేరు మీదకి మార్చుకుంటూ అలాగే భూపతిని కూడా ఎక్కడ ఉన్నా సరే పట్టుకోమని తన మనుషులతో చెప్తాడు. సీన్ కట్ చేస్తే ఒకరోజు కంసరాజు కారులో ఇంటికి వెళ్తుండగా అప్పుడే భూపతికి చెందిన కొంతమంది రౌడీలు కంసరాజుపై అటాక్ చేసి కత్తులతో పొడిచి తనని చంపాలి అని చూస్తారు. అయితే అదే టైంకి అటుగా బైక్పై వెళ్తున్న కృష్ణాది చూసి అక్కడికి వచ్చి ఆ రౌడీలందరినీ కొట్టి కంసరాజుని కాపాడతాడు. ఇంకా కంసరాజు కృష్ణని తనతో పాటు తన ఇంటికి తీసుకుని వెళ్ళగా కృష్ణని చూసిన రంగా తనని గుర్తుపడతాడు. కంసరాజుకి కృష్ణ తన మనుషులకు ముందే తెలుసు అని అర్థమయ్యి రంగా అండ్ దేవయానితో కృష్ణ నాకు మొన్న లిఫ్ట్ ఇచ్చాడు, ఈ రోజు నా ప్రాణాలు కాపాడాడని జరిగిందంతా చెప్తాడు. అప్పుడే స్వామీజీ అక్కడికి వచ్చి కంసరాజుతో ఇద్దరి జాతకాలు బాగా కలిశాయి, మీరింకా సందేహించాల్సిన పని లేదు అంటాడు. అది విన్న కంసరాజు దేవయానితో సత్యాన్ని ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్పడంతో సత్యాన్ని అక్కడికి తీసుకుని వస్తుంది. అయితే అందరూ కూడా సత్య అండ్ కృష్ణకి పెళ్లి చేయాలి అనుకుంటున్నాడు అనుకుంటారు. కృష్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే కంసరాజు వారితో సత్య అండ్ రంగాకి పెళ్లి చేయాలి అనుకుంటున్నా అని చెప్పడంతో అది విన్న అందరూ షాక్ అవ్వగా రంగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా కృష్ణ అది విని బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే రోజు రాత్రి కృష్ణ తన ఫ్రెండ్స్తో కలిసి డ్రింక్ చేస్తూ జరిగిందంతా చెప్పి బాధపడగా దానికి సీను నువ్వేం బాధపడకురా, అసలు ముందు సత్యకి పెళ్లి ఇష్టమా లేదా కనుక్కో అనడంతో అది విన్న కృష్ణ అయితే నేను ఇప్పుడే సత్యాన్ని అడుగుతానని వెంటనే సత్య ఇంటికి బయలుదేరతాడు. మరో పక్క సత్య తన అమ్మ అండ్ చెల్లెలతో మనం ఎప్పటి నుండో ప్రమాదంలోనే బ్రతుకుతున్నామమ్మా, ఆ ప్రమాదం పేరు కంసరాజు, అలాంటి కంసరాజుని కాపాడాడు కృష్ణ, మనల్ని కాపాడలేడా చెప్పు, మనల్ని ఈ ప్రమాదం నుండి కాపాడగలిగేది కృష్ణ ఒక్కడే అని చెప్తుంది. ఇంకా అప్పుడే కృష్ణ అక్కడికి రాగా సత్య సిస్టర్స్ ఇద్దరు మంచం కింద దాక్కుంటారు. కృష్ణ సత్య అమ్మతో తనకి సత్య అంటే ఇష్టమని సత్యకి తనంటే ఇష్టమని చెప్తూ అక్కడే మంచం కింద దాక్కొని ఉన్న మిగతా ఇద్దరిని చూసి కృష్ణ మైండ్ బ్లాక్ అవుతుంది. మొదట తనకి ఏమీ అర్థం కాదు, కానీ వాళ్ళు 3 అని తెలిసాక అంటే తనని కాలేజీలో కొట్టింది, ఒక్కోసారి తను తెలియనట్టు బిహేవ్ చేసింది సత్య సిస్టర్స్ అని క్లారిటీ
వస్తుంది. కృష్ణ వారితో మీరు ముగ్గురు అని నాకు తెలీదు ఓకే, కానీ ఊరి వారికి తెలుసా అని అడగ్గా దానికి సత్య మేము ముగ్గురు అని మాకు తప్ప ఎవ్వరికీ తెలీదు అని జరిగిందంతా చెప్తుంది. మేము ముగ్గురమని తెలిస్తే కంసరాజు మామయ్య చంపేస్తాడు, అందుకే ఒక్కరినే ప్రపంచానికి చూపిస్తూ మమ్మల్ని బ్రతికించడానికి మా అమ్మ రోజు చనిపోతూనే ఉంది. ఏ అమ్మైనా బిడ్డల్ని కనేదాకే మోస్తుంది, కానీ మా అమ్మ మా ముగ్గురిని బతుకంతా మోస్తూనే ఉంది, కడుపులోనే దాస్తూనే ఉంది అని చెప్పి చాలా ఎమోషనల్ అవ్వగా అదంతా విన్న కృష్ణ కూడా ఎమోషనల్ అయ్యి ఇప్పటిదాకా ఈ ముగ్గురిని మీరు కాపాడారు, ఇక ఇప్పటి నుండి వీళ్ళని నేను కాపాడుతా, బతుకంటే భయం ఉండాలి కానీ భయపడుతూనే బతకకూడదు, అందరికీ స్వేచ్ఛ దొరికేలా నేను చేస్తాను అని దేవయానికి ప్రామిస్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు ఉదయం కృష్ణ కంసరాజు ఇంటికి వచ్చి తనకి ఇక్కడే ఏదో ఒక పని ఇవ్వమని ఏం పని ఇచ్చినా చేస్తా అనడంతో కృష్ణ మంచితనం కంసరాజుకి తెలుసు కాబట్టి కృష్ణని ఇక్కడే ఉండి ఏదో ఒక పని చేయమని చెప్తాడు. అదే రోజు సాయంత్రం కంసరాజుపై అటాక్ చేసి చంపబోయిన భూపతి మనిషి దొరకడంతో తనని ఇంటికి తీసుకుని వచ్చి చంపబోతూ ఉండగా అదే టైంకే కాలేజీ నుండి ఇంటికి వచ్చిన సత్యాన్ని చూసిన భూపతి మనిషి తను అక్కడి నుండి తప్పించుకోవడానికి సత్య గొంతుపై కత్తి పెట్టి పారిపోవాలి అని చూడగా కృష్ణ వాడిని కొట్టి పట్టుకోగా కంసరాజు వాడిని చంపేస్తాడు. అయితే ఇదే ప్రాసెస్లోనే సత్య చేతికి కూడా గాయమవడంతో సత్య ఫుల్గా భయపడిపోతుంది. మరోపక్క తన మనిషిని కంసరాజు చంపేశాడు అని తెలిసిన భూపతికి చాలా కోపం వచ్చి తన మనుషులతో ఈసారి అందరం కలిసి ఆ కంసరాజు ఇంటిపై అటాక్ చేసి తనని చంపాలి అని ప్లాన్ రెడీ చేస్తాడు. ఇంకా మరుసటి రోజు సత్య చేతికైన గాయానికి ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్ ఇంటికి రాగా కంసరాజు సత్యాన్ని బయటికి రమ్మని పిలుస్తాడు. అయితే అప్పటికే సత్య ఫుల్గా భయపడిపోయి ఉండడంతో చేతికి బ్యాండేజ్తో మరొక సత్య బయటికి వస్తుంది. అయితే డాక్టర్ ఆ గాయాన్ని క్లీన్ చేయాలి అని బ్యాండేజ్ విప్పబోతుంది. అయితే నిజం ఎక్కడ తెలిసిపోతుందో అని తను ఫుల్గా భయపడిపోగా వచ్చింది సత్య కాదని అర్థమైన కృష్ణ కూడా నిజం తెలిసిపోతుందేమో అని ఫుల్గా టెన్షన్ పడతాడు. అలా డాక్టర్ బ్యాండేజ్ విప్పగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే తన చేతికి కూడా గాయం ఉంటుంది. నిజానికి సత్య అమ్మ ముగ్గురులో ఏ ఒక్కరికి ఏది జరిగినా సరే అది ముగ్గురికి జరిగేలా చేస్తూ ఉంటుంది, అందుకే మిగతా ఇద్దరు చేతులకు కూడా గాయం చేసి ఉంటుంది. అది చూసిన కృష్ణ వారి సిచ్యుయేషన్ని అర్థం చేసుకొని చాలా ఎమోషనల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి కృష్ణ దేవయానితో మీకు తోడుగా మా అమ్మ నేను ఉంటాం, మీరు సంతోషంగా ఉంటారు, నా మాట వినండి, నాతో పాటు ఈ ఇంటిని వదిలేసి వచ్చేయండి అని చెప్తూ ఉండగా అదే టైంకే భూపతి తన మనుషులతో కంసరాజుని చంపేందుకు తన ఇంటికి వస్తాడు. అయితే కంసరాజు వారిని చూసేస్తాడు. అలా కంసరాజు అండ్ గ్యాంగ్ భూపతి గ్యాంగ్కి మధ్య బీభత్సమైన ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఆ సౌండ్స్ విన్న కృష్ణ కూడా బయటికి వచ్చి భూపతి మనుషుల్ని కొడుతూ ఉంటాడు. ఇంకా కంసరాజు భూపతిని బాగా కొట్టి చంపి ఈ కంసరాజుని చంపేవాడు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదు, అలాంటి వాడిని ఆ దేవుడు కూడా ఇంకా తయారు చేయలేదు, చేసేంత దమ్ము ఆ దేవుడికి కూడా లేదు అని తను చేసిన పాపాన్ని కడుక్కోవడానికి గోదావరి ఒడ్డుకు వెళ్ళి స్నానం చేసి అక్కడి నుండి తిరిగి వస్తూ అక్కడే ఉన్న కాశీ అఘోరాన్ని చూసి నా చెల్లెలు 3వ సంతానంతో నాకు మరణం అన్నావు, అందుకే అలా జరగకముందే దాని భర్తని చంపేశా, దానికి ఒక్కతే కూతురు, ఇంకెక్కడి మరణం అని చెప్పి నవ్వగా దానికి అఘోరా విధిని మార్చాలి అనుకోవడం నీ మూర్ఖత్వం, నీ మరణం ఆల్రెడీ ముందే పుట్టేసింది, నీ ముందే తిరుగుతుంది అంటాడు. దానికి కంసరాజు అంటే నా చెల్లెలు ముగ్గురిని కని ఎవ్వరికీ తెలియకుండా ఆ గదిలోనే దాస్తుంది అంటావా, అది సాధ్యం పడే విషయం కాదు అనగా దానికి అఘోరా తల్లి తన బిడ్డల్ని దాచాలి అనుకుంటే గదే అవసరం లేదు, తన పైట కొంగు చాలు, నీ చెల్లి 3వ సంతానం వల్ల మరణం ఆమె చేతిలో కాదు, నీ చావుని నువ్వే ఇంట్లో తెచ్చిపెట్టుకున్నావు, నీ మరణం నిశ్చయం అంటాడు. అది విన్న కంసరాజు తన మాటలు పట్టించుకోకుండా అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతాడు. మరో పక్క కృష్ణ ఇంటికి వెళ్ళగా తన అమ్మ కృష్ణని చూసి ఇంత రాత్రి ఎక్కడికి వెళ్ళావు చెప్పు అని అడగ్గా కృష్ణ కంసరాజు గురించి ఇంకా జరిగిందంతా చెప్పి సత్య ఫ్యామిలీని ఎలాగైనా కాపాడాలి అంటాడు. అదంతా విన్న తన అమ్మ షాక్ అయ్యి కృష్ణని తీసుకెళ్లి తనకి తన ఫాదర్ ఫోటో చూపిస్తుంది. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే కృష్ణ ఫాదర్ ఎవరో కాదు, కంసరాజు చంపిన సిఐ దామోదర్ అని జరిగిందంతా చెప్పి ఈ విషయం నీకు ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు అంటే నీకు ఉన్న గండం వల్ల నువ్వు వాడిని చంపడమో లేక నువ్వు చనిపోవడమో లేదా జైలుకి వెళ్ళడమో జరుగుతుంది అని చెప్పి ఎమోషనల్ అవ్వగా అదంతా విన్న కృష్ణ కూడా చాలా ఎమోషనల్ అయ్యి అమ్మ నీ భయం ఏంటి, నేను వాడిని చంపేస్తా లేదా జైలుకి పోతా అంతే కదా, ఈ రెండు జరగకూడదు అనే కదా ఆ దేవుడికి ఇన్ని రోజులు పూజలు చేశావు, ఆ రెండింట్లో ఏది జరిగినా దేవుడు లేడు అనే కదా, రేపు ఉదయంతో ఏదో ఒకటి తెలిసిపోతుంది, ఒక్క విషయం అమ్మ, వారివి నాన్న కాపాడిన ప్రాణాలు నిలబెట్టడం నా బాధ్యత, నాన్నని చంపిన వాడి అంతు చూడడం ప్రతీకారం కాదు బాధ్యత అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే కంసరాజుకి ఫోన్ చేసి ఆ ముగ్గురిని బయటి ప్రపంచానికి ఒకేసారి పరిచయం చేస్తున్నా, వారికి స్వేచ్ఛని ఇస్తున్నా, అది కూడా మా అమ్మ నమ్మే అదే కృష్ణుడి విగ్రహం ముందు రేపు ఉదయం అక్కడికి రాని చెప్పగా అది విన్న కంసరాజు కోపంతో రగిలిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు ఉదయం కృష్ణ
దేవయాని అండ్ తన కూతుర్లని కృష్ణుడి విగ్రహం దగ్గరికి తీసుకుని రాగా దేవయాని కృష్ణతో ఆ రోజు నాకు డెలివరీ అవ్వబోతూ ఉండగా మీ నాన్న మా అన్నయ్యని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం వల్లే ఈ ముగ్గురు ఇప్పటికీ ప్రాణాలతో ఉన్నారు. అప్పుడు మీ నాన్న ఇప్పుడు నువ్వు మమ్మల్ని రక్షిస్తూనే ఉన్నారు అని చెప్తుంది. ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన కంసరాజు ఆ ముగ్గురిని చూసి షాక్ అయ్యి తను జైల్లో ఉండగా ఈ విషయాలన్నీ కనిపెట్టలేకపోయినందుకు రంగాండు తన ఫాదర్ని చంపి దేవయానితో అమ్మ నువ్వు నా రక్తం ఈ నిజం దాచి ఇన్ని రోజులు నన్ను మోసం చేశావు. మర్యాదగా నీ మూడవ కూతురు ఎవరో చెప్పు, దాన్ని మాత్రమే చంపుతా, లేదంటే ముగ్గురిని చంపుతా అంటాడు. అది విన్న కృష్ణ అలా ఎప్పటికీ జరగనివ్వను, నువ్వు మగాడైతే ఆడవారి మీదికి వెళ్ళడం కాదు, ముందు నా మీదికి రా అంటాడు. అలా కృష్ణ అండ్ కంసరాజుకి మధ్య ఫైట్ జరుగుతుంది. చాలాసేపు ఫైట్ తర్వాత కంసరాజు అండ్ తన మనుషులు కృష్ణని దారుణంగా కుట్టడంతో స్పృహ కోల్పోయి పడిపోగా కృష్ణని చంపబోగా సత్య అండ్ తన అమ్మ చంపకు అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలా కృష్ణని చంపబోతూ ఉండగా అదే టైంకి అక్కడికి కృష్ణ అమ్మ వచ్చి ఆ రౌడీలను కొట్టి కాపాడాలి అనుకుంటుంది. అయితే కంసరాజు కృష్ణ అమ్మని కూడా దారుణంగా కొడతాడు. తన అమ్మ అరుపు విన్న కృష్ణకి మెలకువ వచ్చి పైకి లేచి కంసరాజు మనుషుల్ని కొట్టి అలాగే కంసరాజు రెండు చేతుల్ని విరిచేస్తాడు. అలా పెద్ద ఫైట్ తర్వాత కంసరాజుతో బ్రతుకు అనేది బాధ్యత, చావు అంటే భయం ఉంటే సరిపోదు, భక్తి కూడా ఉండాలి. మనకి బ్రతుకు ఎంత అవసరమో చావు కూడా అంతే అవసరం. అది వచ్చినప్పుడు అన్నీ మూసుకుని దాని వెనకాల వెళ్ళిపోవాలి. కాదు అంటే ఇదిగో ఇలాగే నరుక్కుంటూ తీసుకెళ్తుంది. నీ చెల్లెలు తన బిడ్డలు బ్రతకాలి అనుకుంది కానీ నువ్వు చావాలి అని ఏ రోజు అనుకోలేదు. అలా అనుకుంటే క్షణంలో నువ్వు తినే అన్నంలో విషం కలిపి పెట్టేది కదా. తను మనిషి కాబట్టే అలా చేసింది. ఇక్కడ మనుషులకే బ్రతికే అర్హత ఉంది. నా తండ్రిని చంపావు, దీన్ని చంపడం నా బాధ్యత అని తనని చంపబోగా అప్పుడే వెనకాల ఉన్న కృష్ణుడి చేతిలోని సుదర్శన చక్రంకి శక్తి వచ్చి అదే కంసరాజుని గొంతు కోసి చంపుతుంది. దాంతో అది చూసిన అందరూ ఆశ్చర్యపోయి అందరూ కృష్ణుడి విగ్రహానికి మొక్కుతారు. ఇంకా మూవీ ఎండింగ్లో ఆ దేవుడు రాసిన తలరాతని ఎవ్వరూ మార్చుకోలేరు, మార్చలేరు అనే మాటతో మూవీ అనేది ఎండ్ అవుతుంది.